అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి
కమలా మనోహర్, కొత్తపల్లి మండలం ఆసమి గ్రామ సర్పంచ్గా పోటీ చేయించున్నాను. సార్ ఒక్క నిమిషం. ఎంపీటీసీగా సర్పంచ్గా మీ మిసెస్ గారు సర్పంచ్గా చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. అప్పుడు మీరు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి, అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఉంటారు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మచ్చుకు కొన్ని విషయాలను మీరు చెప్పగలుగుతారా సార్? గ్రామంలో సైడ్ రోడ్స్ కానీ, సీసీ రోడ్స్, అన్ని కుల సంఘాల భవనాలు, మహిళా సంఘాల భవనాలు, అదేవిధంగా రైతులకు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి యూరియా బస్సులు ఇప్పించడము, పత్తి విత్తనాలు ఇప్పించడం నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు. అదేవిధంగా మన తమిళ కాలనీలో డెంగ్యూ వచ్చినప్పుడు చాలామంది మరణిస్తే వారి వెంబడి ఉండి వారికి చికిత్స అందించే విధంగా వారితో ఉండి చేయడం జరిగింది. అంతేకాకుండా మేము అనుదినము అందుబాటులో మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్నప్పుడు పొద్దున్నే గ్రామ పంచాయతీకి వెళ్ళి మా సిబ్బంది మొత్తాన్ని పురాయింపు చేసి ఎటు వెళ్ళాలో వాడు పంపించి మంచిగా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయించాము. అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగా ఉండని ప్రతి ఒక్క ప్రజలు కూడా హర్షించారు. అప్పుడు వీధి దీపాలు కానీ ప్రతి ఒక్క పని కూడా త్వరితగతిన చేశాము. మరీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవలను మేము చేస్తూ మా జీవితాన్ని కొనసాగించాము. ఇక ముందు కూడా వారితోనే మా జీవితంలో మొత్తం ప్రజాసేవకే అంకితం అవుతామని నేను చెప్తున్నాను. ఓకే సార్. ఒకవేళ మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం కల్పించి సర్పంచ్గా గెలిపిస్తే మీరు ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? మరీ ముఖ్యంగా గ్రామం మొత్తం డస్ట్తో తయారైంది, దుమ్ము ధూళితోని. మా పాత రోడ్ నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న పెద్ద మోరి దగ్గర బాగా డస్ట్ ఉంది. మా గ్రామంలో డస్ట్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దాంతో చాలా అనేకమైన జబ్బులకు పాలవుతున్నారు. అది దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తా. అదేవిధంగా యువత కూడా డ్రగ్స్, గంజాయి మీద బాగా అమ్ముడు అవుతుంది ఇక్కడ. దాన్ని కూడా మరీ ముఖ్యంగా గంజాయిని అరికట్టి యువతను కాపాడుతాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇంకోటి కోతుల బెడద, పందుల శైల వివాహము, కుక్కల బెడద ఉంది. వాటిని కూడా నివారించే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తారని మీ ముఖాముఖిగా చెప్తున్నాను. నాకు గతంలో చేసిన అనుభవం ఉంది. మీకు ఎంతోమందికి ఆసరా పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, చేనేత పెన్షన్లు, గీత పెన్షన్లు, వివిధ రకాల పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు ఉన్నా కూడా వాటిని ఎల్లవేళలా మీకు అందించే విధంగా మీతో ఉండి ప్రయత్నం చేసి ఇప్పించాను. నాకు అనుభవం ఉంది. గతంలో మీరు నన్ను చూశారు 3 పర్యాయాలు ఏ విధంగా పనిచేసిండు. మీలో నేను ఒకటిగా మీ తమ్ముడు లెక్కనో, మీ అన్న లెక్కనో, మీ కొడుకులాగానో ఉండి మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ దేవుడు అప్పుడు కల్పించుండు. ఇప్పుడు మీరు మరొకసారి గెలిపించే మరీ 5 ఏళ్ళు మీ సేవకై నేను అన్నిత్యం ఉంటానని చెప్తున్నాను. మీకు కేటాయించిన గుర్తు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు దావా కమలా మనోహర్ మణి. నా గుర్తు ఉంగరం గుర్తు 1వ నెంబర్ పై ఓటు వేసి అత్యధిక మేడతో గెలిపించగలరని కోరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.